పోరాటం చేస్తున్నాను. భర్త ఉండగా తన ఒంటరి మహిళ తీసుకుంటుందని విక్టోరియా మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. దీని నిమిత్తం నేను కలెక్టర్ దగ్గర కూడా నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా జరిగింది. అయితే నిన్న నన్ను ఆర్పీలు కొంతమంది రజిత మరియు కొంతమంది ఆర్పీలు పిలిపించి నన్ను అండ్ విక్టోరియా వాళ్ళు నందిని కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు నందిని విక్టోరియా వాళ్ళు వచ్చి నా మీద విచక్షణరహితంగా ఒక న్యాయవాదిని తెలుసుకొని కూడా నన్ను విచక్షణరహితంగా కడుపులో తన్ని విపరీతంగా కొట్టడం జరిగింది. అందుకే నేను ఇంకా అక్కడ పిఎస్ కూడా వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ నాకు ఎలాంటి జరగలేదు. అండ్ అక్కడ నాకు చెకప్ ఇచ్చినా కూడా అక్కడ ఏం జరగలేదు. న్యాయ పోరాటం కోసం నేను ఇక్కడ హైకోర్టుకి రావడం జరిగింది. నాకు ఎమ్మెల్యే పిఏ ప్రసాద్ నుండి చాలా బెదిరింపులు వచ్చాయి, చాలా హెచ్చరింపులు వచ్చాయి. నేను చంపేస్తాను, నేను ఇది చేస్తాను, అది చేస్తానని. అక్కడ విక్టోరియా వాళ్ళ నందిని కూడా అక్కడ ఉండి బెదిరింపులు జరగడం జరుగుతుంది. నాకు చాలా ప్రాణహాని ఉంది. ఎమ్మెల్యే పిఏ నుండి నన్ను కాపాడగలరని నేను ఇక్కడ హైకోర్టు నేను గడవైన మమత అడ్వకేట్ బెల్లంపల్లి నేను ఒక న్యాయ పోరాటం చేస్తున్నాను. భర్త ఉండగా తన ఒంటరి మహిళ తీసుకుంటుందని విక్టోరియా మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. దీని నిమిత్తం నేను కలెక్టర్ దగ్గర కూడా నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా జరిగింది. అయితే నిన్న నన్ను ఆర్పీలు కొంతమంది రజిత మరియు కొంతమంది ఆర్పీలు పిలిపించి నన్ను అండ్ విక్టోరియా వాళ్ళు నందిని కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు నందిని విక్టోరియా వాళ్ళు వచ్చి నా మీద విచక్షణరహితంగా ఒక న్యాయవాదిని తెలుసుకొని కూడా నన్ను విచక్షణరహితంగా కడుపులో తన్ని విపరీతంగా కొట్టడం జరిగింది. అందుకే నేను ఇంకా అక్కడ పిఎస్ కూడా వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ నాకు ఎలాంటి జరగలేదు. అండ్ అక్కడ నాకు చెకప్ ఇచ్చినా కూడా అక్కడ ఏం జరగలేదు. న్యాయ పోరాటం కోసం నేను ఇక్కడ హైకోర్టుకి రావడం జరిగింది. నాకు ఎమ్మెల్యే పిఏ ప్రసాద్ నుండి చాలా బెదిరింపులు వచ్చాయి, చాలా హెచ్చరింపులు వచ్చాయి. నేను చంపేస్తాను, నేను ఇది చేస్తాను, అది చేస్తానని. అక్కడ విక్టోరియా వాళ్ళ నందిని కూడా అక్కడ ఉండి బెదిరింపులు జరగడం జరుగుతుంది. నాకు చాలా ప్రాణహాని ఉంది. ఎమ్మెల్యే పిఏ నుండి నన్ను కాపాడగలరని నేను ఇక్కడ హైకోర్టు న్యాయ పోరాటం కోసం ఇక్కడికి వచ్చాను.